ఊరిలో అబ్బాయిలకు ఇతర గ్రామస్తులు ఎవ్వరూ పిల్లనివ్వడం లేదు. చుట్టాలు కూడా ఊరికి రావడం మానేశారు. ఒకవేళ వచ్చినా సాయంత్రం అయ్యేలోపే వెళ్లిపోతారు. గుజరాత్లోని రాజ్కోట్ సమీపంలో ఉన్న వేజా గ్రామంలో పరిస్థితి ఇది. ఇందుకు కారణం దోమలు. ఆశ్చర్యంగా ఉంది కదూ? నిజమే. ఈ గ్రామంలో దోమల బెడద అధికంగా ఉంటుంది. సాయంత్రం అయితే చాలు విపరీతంగా దోమలు కుడుతున్నాయని అక్కడి వారు వాపోతున్నారు. हमारा गांव में एक गांडी वेल रहती है, बहुत है कुंभ वेल, और मच्छर शाम को काटते हैं और माल ढोर के भी पशु पक्षी को सबको कोई सुविधा नहीं देते हैं। और लड़का लड़की को कोई लड़की नहीं देता है। लड़का को गांव में लड़की वगैरह शादी नहीं होती है। ये गांव में शाम पड़े मेहमान नहीं आते हैं। గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన మురికి నీరే ఈ పరిస్థితికి కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దోమల సమస్య కేవలం ఇళ్లకే పరిమితం కాకుండా పశువులు జీవనోపాధిపైన ప్రభావం చూపుతోంది. దీనివల్ల పాలలో దిగుబడి కూడా తగ్గిపోయిందని చెబుతున్నారు. गांव के अंदर जो जलकुंभी हुई है उसके वजह से मच्छर की बहुत दिक्कत हो रही है। उसकी वजह से माल ढोर को बहुत दिक्कत हो रहा है और दूध में भी कमी हो रही है उसकी वजह से। और गांव में वो शाम को बहुत ज़्यादा मच्छर आता है, उसकी वजह से बाहर नहीं निकल सकते। और लड़के लोगों को पढ़ाई के वक्त भी तकलीफ होती है। वो सुबह उसकी वजह से स्कूल जाना बहुत मुश्किल हो जाता है उसकी वजह से। దోమల సమస్య పరిష్కారం కోసం అధికారులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామ సర్పంచ్ చెబుతున్నారు. కానీ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం మాత్రం లభించలేదు అంటున్నారు.